హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. మనకి గత కొన్ని రోజులుగా చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే గత 4 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎటువంటి ప్రకటన అయితే రావట్లేదు. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి రావట్లేదు. కనీసం రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం కనీసం అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. ఇలా వాళ్ళ ప్రిపరేషన్ చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే తెల్లవారి ఏదో కూలి పని చేసుకుంటూ మధ్యాహ్నం ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇలా గత 4 సంవత్సరాలుగా అభ్యర్థుల పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకు అంటే మనకి రీడింగ్ రూమ్లు కావచ్చు, లేకపోతే స్టడీ హాల్స్ కావచ్చు, ఈ కోచింగ్లు కానీ లక్షలు ఫీజు ఖర్చు పెట్టి ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వాళ్ళు గందరగోళంలో పడ్డారు. వాళ్ళు ఎలాగైనా ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క ఎలా ధర్నా చేశారు, వాళ్ళని ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. ఈ 117 జీవో తెచ్చి స్కూల్ అనేది మెర్జ్ చేయడం వల్ల చాలా ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోయినాయి. ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోవడమే కాకుండా మిగులుగా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చూపిస్తుంది. వెంటనే 117 జీవోను రద్దు చేసి మా ఉపాధ్యాయ నిరుద్యోగులను కాపాడాలని మేము కోరుతున్నాం. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 23,000 డిఎస్సితో పోస్టులు తీస్తామన్నాడు. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశంతో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆయన చాలా గట్టిగా విమర్శించాడు. ఇవి చాలా తక్కువ నోటిఫికేషన్స్, ఈ నోటిఫికేషన్స్ అనేవి కాదు, మా ప్రభుత్వం వస్తే 23,000తో మెగా డిఎస్సి తీస్తాను, మీరు ప్రతి సంవత్సరం కూడా సిలబస్ మారుస్తున్నారు, మేము వస్తే మార్చమన్నారు సార్. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సిలబస్ మారుతుంది సార్. ఈ సిలబస్ మారడం అనేది కూడా విద్యార్థులపై చాలా ప్రభావం చూపిస్తుంది సార్. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న పుస్తకాలు మళ్ళీ సంవత్సరం ఉండవు. ఏ సిలబస్తో నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్లో క్లారిటీ ఉంటుంది, కానీ ఇంతవరకు క్లారిటీ లేదు సార్. మాకు ప్రతి నెల ఇంట్లో డబ్బులు అడగాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నిరుపేదలే, కూలి పనికి వెళ్ళేటోళ్ళే. మేము ఈ సమయంలో మేము వాళ్ళకి తోడుగా ఉండాలి, కానీ వాళ్ళే మాకు ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా 2 నెలలు ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, కానీ ఇప్పటి వరకు డిఎస్సి గురించి ఎటువంటి సమాచారం అనేది ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ చెప్పలేదు. ఈ మా వయసు కూడా ఎక్కువైతుంది సార్, 4 years అయిపోయింది. ఇంకా ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ పట్టించుకుంటారు లేదనేది కూడా తెలుదు మాకు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మేము పడేటువంటి బాధలు అనేటువంటి ఎలా ఉన్నాయంటే సార్, పొద్దున్నే నిద్రలేసి 6 గంటలకంతా ఇక్కడ బస్టాండ్ వరకు వస్తే అక్కడ నుండి కూలి పనికి వెళ్తున్నాం సార్. సాయంత్రం వరకు కూలి పని చేస్తే గానీ మాకు ఒక 500 డబ్బులు మాత్రం ఇస్తున్నారు సార్. ఇట్లాంటి 500 డబ్బులు అనేటువంటిది మాకు నెలకు ఎంత అవుతుందంటే సార్ 6,000 రూపాయలు మాకు ఇక్కడ మా యొక్క ఖర్చులు అవుతాయి సార్. మెస్కి కానీ స్టడీ హాల్కి కానీ అన్నిటికి కూడా. కాబట్టి మేము ఎన్ని రోజులు పని చేస్తే మాకు 6,000 వస్తుంది. మేము ఏ రకంగా ఇక్కడ 4 సంవత్సరాల నుండి 4.5 సంవత్సరాల నుండి చదువుకున్నాం అనేది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు ఒకసారి ఆలోచించాలని నేను చెప్తున్నాం. అలాగే కొంతమంది తాపీ పనులకు, కొంతమంది సగం తిని సగం తినకుండా ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి సార్. కాబట్టి దీన్ని అంతటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మా యొక్క ఈ బాధలన్నింటినీ కూడా వెళ్ళాలంటే, ఈ నిరుద్యోగత అనేటువంటిది వెళ్ళాలంటే మాకు రావాల్సినటువంటి ఒక మెగా డిఎస్సి అనేటువంటిది ఇచ్చి ఈ నిరుద్యోగులను ఆదుకోగలరని మేము చెప్తున్నాం సార్. మీరు మెగా డిఎస్సి ఇస్తామని చూశారు కదండి. డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ బాధని ఎలా వ్యక్తపరుచుకుంటున్నారంటే, మనకి అతి కొద్ది రోజుల్లోనే అంటే మార్చి నెలలోనే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మనకి ఫిబ్రవరి ఎండింగ్లోనే మనకి మేబీ ఎలక్షన్ కూడా రావచ్చు. ఇంకా అతి కొద్ది రోజులే ఉన్నాయి. మనకి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడాను అయోమయంలో పడి ఏం చేయాలో, మా లైఫ్లు ఏంటి ఎలా అయిపోయాయని చాలామంది బాధపడుతూ వేరుగా ఏ పని చేయలేక, అంటే ఎప్పటి నుండి డిఎస్సి ప్రిపేర్ అవుతూ డిఎస్సి రాదని ఇంకా ఆశలు వదిలేసి వాళ్ళు ఇతర జాబుల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి. వెంటనే డిఎస్సి నోటిఫికేషను ఈ వీళ్ళ యొక్క అభ్యంతరాలని ప్రభుత్వం గమనించి ఈ వీడియోని వీలైనంత వరకు ఎక్కువ మందిని షేర్ చేయండి. ఎలాగైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినంత వరకు పోరాడదాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.